మొత్తానికి ఫైనల్‌గా అయితే ఇంగో ఇలా వచ్చేస్తుందనమాట మనకి. సో, మనము ఒక బాక్స్‌లోకైతే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇగ మనం డైలీ పిల్లలకైతే మంచిగా ఇంకా 1 స్పూన్ వచ్చేసి వేసుకోవాలనమాట. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు బిఫోర్ వీడియోలో కూడా చూసి ఉంటారు కదా! కాకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంకేమి యాడ్ చేసాము పిల్లలకి వాళ్ళ మంత్స్‌కి తగ్గట్టుగా, ఏజ్‌కి తగ్గట్టుగా మనము వాళ్ళ మైల్‌స్టోన్ పెరిగే కొద్దీ మనం ఏమేమి యాడ్ చేయాలి, వాళ్ళు బాగా అలర్ట్‌గా ఉండాలి పిల్లలు అంటే ఏమేమి యాడ్ చేయాలి అనేసి నేనైతే ఫుల్ వీడియో అయితే ఇంకా మీకు చూపిస్తాను. చూసేయండి అనమాట. సో, మనమైతే ఇప్పుడైతే ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బేబీస్కి 8 మంత్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఇంకా 1.5 ఇయర్ వరకు మనమైతే ఉగ్గు అయితే ఎలా రెడీ చేసుకోవాలి అనేసి అని వీడియో అనమాట. ఇది వచ్చేసి అయితే ఇంకా నేనైతే ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని ఇంకా మంచిగా ఎండలో ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. 1 అవర్ నానబెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఇందులో కందిపప్పు, శనగపప్పు, చిరుశనగపప్పు, పెసరపప్పు కూడా యాడ్ చేశాను ఈసారి నేను. ఎందుకంటే వర్షాకాలంలో, చలికాలంలో పెసరపప్పు యాడ్ చేయొద్దు, కోల్డ్ అవుతుంది పిల్లలకి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పెసరపప్పు కూడా యాడ్ చేశాను. మినప్పప్పు ఇంకా మనకి పప్పులన్నీ యాడ్ చేశానన్నమాట. నా బిఫోర్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో, అన్ని పప్పులు క్వాంటిటీ మనం 1 గ్లాస్కి సరిపడా నేను తీసుకున్నానన్నమాట. అండ్ దానికి తగ్గట్టుగా ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి కదా అండి. ఇంకా బాదాంలు అయితే ఇక్కడ నేను ఒక 20 వరకు అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 20 వరకు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నేను మీకు చాలాసార్లు ఉగ్గు చేశాను కానీ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇవి కూడా మనకి డీమార్ట్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయండి మనకి షాప్లో, డ్రై ఫ్రూట్ షాప్లో. ఇవి కూడా తీసుకొచ్చుకోండి. నేనైతే తామరలని పిలుస్తాను వాటిని. అండ్ ఇవి వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే అండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇవి కూడా మనము ఒక 10 వరకు తీసుకోవాలి. కాజు కూడా ఒక 10 వరకు తీసుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవి తీసుకున్నానమాట. తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవి బాగా ఎండలో నానబెట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎండలో 1 అవర్ నానబెట్టాను అనమాట. మంచిగా ఎండబెట్టితే ఇంకో చూడండి ఇలా వచ్చేస్తాయన్నమాట. మనకి పొల్లుగా బియ్యం వచ్చేస్తాయి. ఇంకా మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెము గట్టిగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి. కింద అడుగు గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ వస్తున్నాయి కదా, నేను అదే యూస్ చేస్తాను. ఆ ప్యాన్లోనే పెట్టుకుంటే మనకు త్వరగా మాడిపోకుండా ఉంటుంది. మంచిగా సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మంచిగా అవుతాయి అన్నమాట. ఇంకా జీలకర్ర వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడే. ఎందుకంటే పిల్లలకి అరగాలి కదా అండి మనం తినిపించే ఫుడ్. ఇప్పుడు మనము అన్నీ దీంట్లో పప్పు ధాన్యాలు వేస్తున్నాం కదా, అవన్నీ అరగాలి కాబట్టి మనము జీలకర్ర వేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే వాము కూడా కొంచెం మీ పిల్లలు ఆ స్మెల్ని వాళ్ళు కోఆపరేట్ చేయాలన్నమాట. ఆ స్మెల్ వాళ్ళు తీసుకోగలిగితే మీరు వేయచ్చు వాము. నేనైతే వాము ఎప్పుడు వేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి కోల్డ్ అయ్యే చాయిస్ లేదు కాబట్టి వాము వేయలేదు. జీలకర్ర మాత్రం వేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలవాటు కావాలి పిల్లలకి అనేసి వేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం స్టార్టింగ్ నుంచి అయినా నేను జీలకర్ర వేస్తాను. నేనైతే సెల్రాకు అవన్నీ ఏమి వాడలేనండి. రిషికి వాడలేను అండ్ ఇప్పుడు మా చిన్న బాబు రిష్వికి కూడా వాడలేనమాట. సో, ఇది మనము అక్కడే దగ్గరనే ఉండి నీట్గా పిల్లలకి దగ్గరుండి చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంకా ఇవి చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే గోధుమ కలర్లో వచ్చేంత వరకు మనము వేయించుకోవాలన్నమాట. ఇవి వేయించుకుంటుంటే ఒక మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది మనకి ఇవి ఓకే అయిపోయాయి, రెడీ అయిపోయాయి అని అనిపిస్తుంది అనమాట. చాలా నిదానంగా చేసుకోవాలండి, చాలా నీట్గా చేసుకోవాలి. ఇంకా మన చేతులతోటి మనం చేసి తినిపిస్తే
పిల్లలకి ఆ ఫీలింగే వేరుంటుంది. బయట సెల్రాకు ఎప్పుడో రెడీ చేసింది ఉంటుంది. అసలు నేనైతే యాక్సెప్ట్ చెయ్యనండి. సో నేను ఇలా హోమ్‌మేడ్ సెల్రాకే రెడీ చేసుకొని ఉగ్గు నా తెలుగులో అయితే ఉగ్గు అనేసి అంటారు. కాబట్టి ఇలా ఉగ్గు రెడీ చేసి నేనైతే నా బాబుకైతే పెడతాను. అండ్ చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది. పిల్లలకి 1 నుంచి 1.5 ఇయర్ వరకు, యాక్చువల్లీ చెప్పాలంటే 6 మంత్స్ నుంచి ఇంకా 2 ఇయర్స్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదైతే నేనైతే ఇంకా ఒక దాంట్లోకి నేనైతే అయ్యాయి కాబట్టి ఇంకా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట. అందుకనేసే ఒక దాంట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇవి చల్లారాలి కదండి, అందుకనేసే. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మళ్ళీ నేనేం చేస్తున్నానంటే ఇంకా ఇవి మనం సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. ఇవి చల్లారిపోతాయి. ఇంకా అదే ప్యాన్లో మళ్ళీ పెట్టేసుకొని మనము పప్పు ధాన్యాలు అన్నీ మనం చెప్పాను కదా అండి, నేను పప్పు ధాన్యాలు అన్నీ ఉన్నాయి మొత్తం. మళ్ళీ ఇప్పుడు మనం ఈ ప్యాన్లో వేసుకొని మంచిగా సేమ్ ముందు చెప్పిన వేలనే, అదే వేలనే సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చాలా ఓపికతోనైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒక్కటే చెప్తున్నాను, మనము ఓన్లీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే టైం సరిపోతుందండి. మన పిల్లల కోసమే కదా చేయాలి, తప్పదనమాట. సో మన పిల్లల కోసం మనం ఇష్టపడి చేయకపోతే ఎవరు చేసి పెడతారండి? నేనైతే అలాగే చేసుకుంటాను ఎప్పుడు. సో నేను వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను కాబట్టి మీకైతే మళ్ళీ వీడియో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందనేసి నేనైతే చేస్తున్నానన్నమాట. ఇంకా ఇవన్నీ పప్పు ధాన్యాలు కూడా మొత్తము మళ్ళీ సేమ్ అన్నమాట. మనకి ఆల్మోస్ట్ వేగేంత వరకు, ఎందుకంటే ఆ ఎచ్చిపచ్చి వేయించారనుకోండి పిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుందండి, తినలేరు. తిన్నా కూడా వెంటనే వామిటింగ్ చేసేసుకుంటారు. మీకు ఈజీగా అర్థమైపోతుంది నేను మిస్టేక్ చేశాను అనేసి మీకు ఈజీగా అర్థమవుతుంది ఉగ్గు చేసేటప్పుడు. అందుకనేసి ఇన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి, చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా చెప్పాను కదా అండి, ఇలా చేసుకోవడమే బెటర్ అనమాట. ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకోవడం కంటే ఇలా చేసుకొని పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్. చాలా మంచిగా తింటారు పిల్లలు, చాలా బలంగా తయారవుతారు అన్నమాట. కాబట్టి బయట ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి ఉంటుంది కాబట్టి అవి అంతగా ఏం ఉండదు దాంట్లో. నాకు అడిగితే మాత్రం నేనైతే ఇలాంటిదే చేయమని పెట్టండి పిల్లలకి అని అయితే చెప్తాను. ఇది అయితే మనం 2 ఇయర్స్ వరకు ఇలాగే కంటిన్యూ చేస్తూ పెట్టొచ్చు. ఎన్ని పుట్టలు పెట్టాలి అనేసి కూడా డౌట్ ఉంటుంది కొంతమందికి. నేనైతే మా రిష్విక్ బాబుకి అయితే ఇప్పటి వరకు కూడా నేను ఒక 3 టైమ్స్ అయితే ఉగ్గే పెట్టేదాన్ని. ఒక్కసారి మాత్రమే నేను క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చేసి పెట్టాలి అనేసి. అది పెడుతున్నాను జస్ట్ ఇప్పటి వరకు అయితే నేను ఉగ్గే 4 పూటలు ఉగ్గు అండ్ నా బ్రెస్ట్ ఫీడింగ్ అన్నమాట చేసి పెట్టేదాన్ని అన్నమాట. సో అదే పెట్టేశాను అన్నమాట. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడైతే ఇవి కూడా మనము వేగిపోయాయి కాబట్టి ఇంకో దాంట్లోకి మనం వేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ అండి, అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట మనం అందులో వేసుకోవాలి. ఇవి లైట్గా వేయించుకోవాలన్నమాట. లైట్గా వేయించుకోవాలి మనము. ఇవి కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఓన్లీ బాదం నానబెట్టుకోవాలి, మిగతావేవి నానబెట్టుకోవద్దండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాజు కానీ అస్సలు నానబెట్టుకోవద్దు, పల్లీలు కూడా నానబెట్టుకోవద్దు, ఇవైతే నానబెట్టుకోవద్దు అనమాట. ఓన్లీ ఇందులో బాదం ఒకటి నానబెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట, మిగతావేవి నానబెట్టుకోవద్దు. సో ఇంకా నానబెట్టుకోకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకొని మీరైతే లైట్గా సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. వీటిని ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చాలా బలం అండి పిల్లలకి. మా రిషికి అయితే నేను 2 ఇయర్స్ వరకు పెట్టానండి, చాలా బాగా తినేవాడు. మా రిషి సన్నగా ఉంటాడు చూడడానికి, కాకపోతే చాలా హెల్తీగా ఉంటాడనమాట. బాగుంటాడనమాట, హెల్తీగా ఉంటాడు. సో మనకి హెల్తీగా ఉండడం ముఖ్యం అనమాట. ఎక్కువ లావు ఉండడం కూడా నాకు ఇష్టం ఉండదండి. పిల్లలు వచ్చేసి నార్మల్ మీడియంగా ఉండడమే బాగుంటుంది.
కాకపోతే పిల్లలు హెల్తీగా ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ అయితే హెల్తీగా ఉండాలన్నమాట పిల్లలు. సో రిషికి కూడా నేను ఇలాగే చేసి పెట్టేదాన్ని. నా ఓల్డ్ వీడియోస్, చాలా ఓల్డ్ వీడియోస్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ మీరు నాకు నా ఛానల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆ వీడియోస్లలో నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ పోస్ట్ చేయాల్సి వస్తుంది. చాలామంది రికమెండ్ చేశారు కాబట్టి కూడా, అండ్ మా బాబుకి ఎలాగో చేస్తున్నాను కాబట్టి నేనైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న దీన్ని వదిలేసి మనం బయటకు వెళ్ళి ఎందుకంటే తీసుకొచ్చుకోవడము అనవసరంగా అనేసి నేనైతే మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎక్కువ మాత్రం ఇంట్లో చేసుకొని ఇలా చేసి పెట్టుకొని ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకా చూడండి, ఫైనల్గా ఇవి మొత్తం చల్లారించుకోవాలి. మనం ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా, అది ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కకు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత పప్పు ధాన్యాలు మిక్సీ పట్టుకోవాలి. చూడండి మెత్తగా ఇలా పేస్ట్ రావాలన్నమాట మనకి. ఇలా ఎంత గుల్లగా వచ్చిందో చూడండి. దీన్ని కూడా మళ్ళీ ఇంకో ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇలా నేను పెద్ద ప్లేట్లలో ఎందుకు వేస్తున్నానంటే చల్లగా అవ్వాలి కదా అండి, అందుకనేసే పెద్ద ప్లేట్లలో వేస్తున్నాను. ఇప్పుడు చూడండి రైస్ తీసుకున్నాను. ఇంకా రైస్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా చూడండి రైస్ పౌడర్ ఎంత బాగా వచ్చిందో ఇది కూడా మనము ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ 3 చల్లారిన తర్వాత మనం ఏం చేయాలంటే మంచిగా మొత్తం 3 ఒక దగ్గర వేసి బాగా ఉండలేమైనా ఉంటే లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చూడండి ఇంకా అన్నీ ఒక దగ్గర వేసేసి మొత్తం ఉండలు లేకుండా కలుపుతున్నాను. మనకి ఆల్మోస్ట్ ఇంకా పప్పు ధాన్యాల్లోనూ బియ్యంలోనూ ఉండలేం రావు, కానీ డ్రై ఫ్రూట్స్ది ఉంటుంది కదా దాంట్లోనే ఉండలు కొంచెంగా అనిపిస్తాయి. మొత్తం మిక్స్ అయ్యేలాగా, బాగా మిక్స్ అయ్యేలాగా మన చేతితో మంచిగా కలపాలండి. మనము ఇది చేసే ముందు, ప్రాసెస్ చేసే ముందు అయితే హ్యాండ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని ఉండాలన్నమాట మనము. సో మొత్తం ఇలా కలుపుకొని ఒక్క 5 మినిట్స్ మళ్ళీ ఫ్యాన్ వేసి అలా ఉంచాలన్నమాట. ఉంచేసిన తర్వాత మనము ఇంకా నేనైతే ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటానన్నమాట ఎప్పుడైనా. సో ఇలా వాటర్ లేకుండా ఒక కప్పుతో కానీ స్పూన్తో కానీ ఇంకా నేను ఇక్కడ త్వరగా అయిపోతుందనేసి ఇంకొక చిన్న బౌల్ తీసుకొని డబ్బాలోకి స్టోర్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇదన్నమాట ప్రాసెస్ వచ్చేసి. మొత్తం ఇలా డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వేసుకొని మనం మన బాబు కానీ పాప కానీ ఎలా తింటారో, ఎంత తింటారో మన క్వాంటిటీ అర్థమవుతుంది కదా, ఆ క్వాంటిటీలో మనం వేసి డైలీ ఒక పూట 2 పూట మనము మార్నింగో నైటో తినిపించాలన్నమాట. మధ్యలో వచ్చేసి క్యారెట్ రైసో బీట్రూట్ రైస్ ఇలా చేసి తినిపించాలన్నమాట. చూడండి మొత్తానికి అయితే నేనైతే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి నేనైతే ఒక స్పూన్ అయితే నాకు ఉంటుందన్నమాట. ఆ స్పూన్తో నేను క్వాంటిటీ చూసుకుంటాను ఉగ్గు చేసేటప్పుడు. సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరైనా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోస్ కానీ, ఇంకా పిల్లల గురించి కానీ, ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కానీ, ఎలాంటి దానికి సంబంధించిన షాపింగు, శారీస్, వర్క్ బ్లౌజెస్ ఎలాంటి దాని గురించి అయినా నా ఛానల్లో ఉంటాయన్నమాట. సో తప్పకుండా నా ఛానల్ని అయితే వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంత చూసి ఒక్క లైక్ ఇవ్వకుండా మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఒక్క లైక్ వల్ల వీడియో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనం ఎప్పుడూ ఒకరికి హెల్ప్ చేయాలి, కానీ అలా అన్యాయం చేయొద్దు కదా. సో నా దృష్టిలో అయితే మీరు తప్పకుండా లైక్ చేస్తారనేసి అనుకుంటున్నాను. మీకు కూడా మంచి దేవుడు ఎక్కడో ఒక చోట మంచి చేస్తాడు. కాబట్టి మీరైతే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా కావాలంటే మీకు ఏదైనా కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను, తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా కామెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం నేను ఎర్లీగా పెట్టిన వీడియోస్కి కామెంట్ చేయండి. ఇదన్నమాట వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.